మనం చేసినటువంటి ఉత్పత్తులు అందరికీ కూడా సమాజానికి బయటికి మనం చూపెట్టగలిగినట్లయితే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా మనతో దగ్గరికి వస్తారు. ఈ ఉత్పత్తులు మీరు పండించి మాకు ఇవ్వండి, మీకు కావలసినటువంటి మూల్యం, మీకు కావలసినటువంటి విలువతో కూడినటువంటి ధనాన్ని మేము ఇస్తాం, మీరు ఈ విధంగా చెయ్యండి అని చెప్పి వారు మన దగ్గరకు వస్తారు. కాబట్టి కార్పొరేట్లు మన దగ్గరకు రావాలి. మనం ఆ ఉత్పత్తులు వాళ్ళకి ఇవ్వగలిగినట్లయితే మన యొక్క వ్యవసాయం మరింత ఆర్థిక స్థాయి పెంచుకొని మనం ఒక చక్కని ఒక ఒక సుఖవంతమైనటువంటి ఒక రాజు కింద మనం పరిగణింపబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి అనారోగ్యపరమైనటువంటి వాతావరణం నుండి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణానికి సమాజం వెళ్ళబోతుంది. కనుక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో సమాజం వెళ్తున్నందున వారికి కావలసినటువంటిది ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తులు కావాలి. ఆ ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తులు పండించే రైతుల దగ్గరికి కార్పొరేట్ సంస్థలు వెళ్ళబోయేటువంటి అవకాశం ఉంది. కనుక అటువంటి అవకాశాన్ని మనం ఇప్పటి నుంచే ప్రారంభిస్తే రాబోయే కాలంలో ఆ అవకాశం మనందరికీ దక్కుతుంది. అప్పుడు మనం అందరం కూడా ఒక రాజులుగా ఉండొచ్చు, రైతే రాజు అన్నటువంటి ఒక ఆర్థిక స్వావలంబన మనం పొందవచ్చు. కనుక అటువంటి అవకాశాన్ని, కాలాన్ని చక్కబరుచుకుంటూ భగవంతుడిపై ఆధ్యాత్మిక దృష్టితో భారం వేసి మనం ప్రయత్నం చేయాలి.